బ్రేకింగ్ న్యూస్. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైన ఫిర్యాదుతో విజయవాడ పటమిట పోలీసులు హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్ ను విజయవాడకు తరలించారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఆయన వద్ద నుంచి కిరణ్ 4,50,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేష్ అనేక సార్లు అడిగినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేష్ ఆయన భార్య వెళ్లారు. అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది వారిపై దాడి చేశారు. దీంతో మహేష్ విజయవాడ పటమిట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ ని ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనపై ఉన్నటువంటి అభియోగాలేంటి? ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ ను కొద్దిసేపటి క్రితం విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. అయితే నిర్మాత కిరణ్ కు సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీల విషయంలోని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుగా ఇచ్చిన 4.5 కోట్లను దాసరి కిరణ్ ఇవ్వలేదంటూ కూడా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. డబ్బులు అడిగితే అనుచరులతోని దాడి చేస్తున్నారంటూ కూడా బాధితులు ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం దాసరి కిరణ్ ను బడమట్ట పోలీసులు బంజారా హిల్స్ లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్స్ ఏజెన్సీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వ్యవహారం చూసినట్టయితే దాసరి కిరణ్ బంధువు గాజుల మహేష్ ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఆయన వద్ద నుంచి 4.5 కోట్లను అప్పుగా దాసరి కిరణ్ తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేష్ అనేక సార్లు అడిగినా సరే దాసరి కిరణ్ పట్టించుకోకపోవటం, దాంతో పాటు ఆయన మీద దాడికి కూడా పాల్పడినట్లుగా మహేష్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేష్ ఆయన భార్య కూడా వెళ్లారు. అక్కడ కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది ఈ మహేష్ పై దాడి చేశారు. దాంతో పాటు ఈ అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలతోని పడమట పోలీసులను మహేష్ ఆశ్రయించడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు, గతంలో ఇచ్చిన అప్పుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా పోలీసులకు ఆయన అందజేసిన నేపథ్యంలోని విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని ఉంటున్న దాసరి కిరణ్ కోసం వెళ్లిన పోలీసులు ఒక చోట ఉన్నట్లుగా కనుగొని పూర్తి ఆధారాలతోని దాసరి కిరణ్ ను ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్నారు. అయితే దాసరి కిరణ్ చూసినట్టయితే గతంలోని వ్యూహం సినిమా చిత్ర నిర్మాత కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. వ్యూహం సినిమా పూర్తిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి టార్గెట్ గా ఈ సినిమాని గతంలో వైసీపీ హయాంలోని ఈ సినిమాని నిర్మించినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పూర్తిగా చరిత్రను వర్గీకరిస్తూ చంద్రబాబుని చూపిస్తూ ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తిగా ఆర్థికంగా నిర్మాతగా వ్యవహరించింది మొత్తం దాసరి కిరణ్. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ డబ్బులు అందులో కూడా పెట్టుబడి పెట్టారా, లేకపోతే ఎందుకోసం తీసుకున్నారు అనే కోణానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈ దాడి అంశానికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా 15 మందితో తన కార్యాలయానికి వెళితే 15 మందితోనే దాడి చేశారంటూ కూడా మహేష్ పూర్తి ఆధారాలు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ లోనే ప్రస్తుతం దాసరి కిరణ్ ను అదుపులోకి తీసుకున్న పడమట పోలీసులు విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.